అంటే దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు ఏం చేస్తాడంట? అద్భుత కార్యాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచించండి. చాలా మంది అనుకుంటారు గొప్ప కార్యాలైనా అద్భుత కార్యాలైనా పాస్టర్ గారి ప్రార్థన ద్వారా జరుగుతాయి, లేకపోతే పలానా స్థలంలో జరుగుతాయి, పలానా మందిరంలో జరుగుతాయి అనుకుంటారు. దేవునికి స్థలంతో పని లేదు, సంఘంతో పని లేదు, మందిరంతో పని లేదు. మరి దేనితో పని? మన నమ్మికతో అవసరం ఆయనకి. మన నమ్మిక అర్థమైందంటే ఆలోచించండి. మీ నమ్మిక చొప్పుననే మీకు జరుగును అన్నాడు. అన్నాడా లేదా? మీ నమ్మిక చొప్పునే మీకు జరుగును అన్నాడు. మనం ఏది జరగాలని నమ్ముతున్నామో అర్థమైందండి. యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిన ప్రార్థనలో ఒక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మీరు ప్రార్థనలో అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మండి అన్నాడు. అంటే దేవుణ్ణి అడిగాం, మనకి ఇచ్చేశాడు దేవుడు అని నమ్మాలట. అంత నమ్మకం దేవుని మీద ఉండాలి మనకి. అప్పుడే దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలైనా చేయగలవాడు. సరే, అర్థమైందండి. మరి ఆశ అంత గొప్ప సైన్యం చేతిలో నుండి రక్షించబడ్డాడంటే, విడిపించబడ్డాడంటే, దేవుని సహాయం లభించిందంటే ఆశ దేవుణ్ణి ఎంత నమ్ముకుని ఉంటాడు, ఎంతలా నమ్ముంటాడు? ఒకసారి ఆలోచించండి. మనం ఆ సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి నమ్ముతాం, మిగతా సమయంలో విడిచిపెడతాం. అర్థమైందా? ఆలోచించండి. ఇదేనా హాస్పిటలా లేక డాక్టరా? దేవుడిని ఎప్పుడు నమ్మాలి? నిత్యము, ప్రతి క్షణము ఆయన మీద నమ్మకం పెట్టుకునే ఉండాలి. చాలామందికి ఇలా నమ్మటం చేత కాదు. అవసరం వచ్చినప్పుడే నమ్ముకుంటారు, అవసరం లేనప్పుడు విడిచిపెట్టేస్తారు. కానీ ఆశ అలా కాదట. ఎప్పుడు కూడా దేవుని మీద నమ్మకం పెట్టుకునే ఉన్నాడు. చూసారా? అంత సైన్యం యుద్ధానికి బయలుదేరి వస్తూ ఉంటే ఆశ భయపడి వణికిపోవాలి. ఏం చేయాలో టెన్షను. నా దగ్గర సైన్యం తక్కువగా ఉంది, ఎంత టెన్షను. ఆ టెన్షన్లో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడంటే ఎంత గొప్ప సంగతి అంటే.